రామయ్య ఒక వైద్యుడు. అతనికి దామోదరుడు అనే స్నేహితుడు ఉన్నారు. దామోదరుడు రామయ్యకు తప్పు చేశారు. 1000 రూపాయలు ఇస్తానని మాటిచ్చారు. కానీ రామయ్య ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వలేదు. రామయ్య చాలా బాధపడ్డారు. నా స్నేహితుడే నన్ను ఇలా మోసం చేశారేమిటి అని రామయ్య బాగా అనుకున్నారు. డబ్బు ఎలా వసూలు చేయాలో అర్థం కాలేదు. రామయ్య నిస్సాయుడిలా మిగిలిపోయారు. దామోదరుడు మాత్రం డబ్బులు ఎలా దాచాలో ఆలోచిస్తున్నారు. అతను ఒక ఉపాయం తెలివైన వ్యక్తి. 1000 రూపాయలతో బంగారం కొన్నారు. ఆ బంగారాన్ని గోవిందాచారి అనే స్వర్ణకారుడికి ఇచ్చారు. దీనితో నగలు చేయి అని చెప్పారు. కానీ గోవిందాచారి మోసగారు. అతను దామోదరుడికి నకిలీ నగలు ఇచ్చారు. నిజమైన నగలు తన దగ్గర దాచేశారు. దామోదరుడికి నిజం తెలీదు. నకిలీ నగలను అసలనవి అనుకున్నారు. వారి ముత్యాలుగా మార్చారు. ఆ ముత్యాలతో ఒక స్కలం బేరం పెట్టారు. ఈ ముత్యాల వెలు చాలా ఎక్కువ అని చెప్పి సక్లం యజమాని దగ్గర నుంచి రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బు తీసుకుని విశ్వనాథ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లారు. అతని దగ్గర ముందు తీసుకున్న అప్పు తీర్చేశారు. చివరికి మిగిలిన డబ్బును తీసుకుని గ్యారు వదిలి పారిపోయారు. దామోదరుడిని మోసం చేసిన దొంగలు ఆ డబ్బును ఒక చెట్టు తబరలో దాచారు. అక్కడే ఒక కోతి ఉండేది. అది ఆ డబ్బును చూసింది. తనకు ఆట వచ్చింది. డబ్బు కట్టలను పైనుండి కిందకు ఎగరేస్తూ ఆడుకుంటుంది. అప్పుడు అక్కడికి రామయ్య వచ్చారు. కోతి డబ్బు కట్టలను కింద పడేయడం చూసి ఆశ్చర్యపోయారు. డబ్బును చూస్తే తన స్నేహితుడు దామోదరుడు ఇచ్చిన నోట్ల లాగానే ఉన్నాయి. రామయ్య డబ్బును తీసుకుని లెక్క పెడితే 1116 ఉన్నాయి. రామయ్య ఆనందంతో ధన్యవాదాలు కోతిగారు, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చినందుకు అని కోతికి నమస్కరించారు.